ఇది డిసెంబర్ 19 వార్త. సరే, వార్త ఎప్పటిది అనేది పక్కన పెట్టేస్తే అసలు ఈ వార్త ఏంటో అర్థం కావట్లేదు. దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత ముస్లింలా? ఎవడరా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇది నేను ఇప్పటి వరకు వినలే. మీరు ఎవరైనా ఉన్నారా దళిత ముస్లింలోని? నేనైతే నిజంగా వినలేదబ్బా. అంటే కుల వివక్షత అనేది హిందువుల్లోనే ఉంటుంది. దళితులు, బీసీలు, ఓసీలు అని హిందువులే కొట్టుకుంటారు అని చెప్తారు కదా. మరి దళిత ముస్లింలోని ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ముస్లిం అంటే ముస్లిమేగా, దళిత ముస్లింలు ఎలా వచ్చిండ్రు? అంటే ముస్లింలలో కూడా దళితులు, ఇంకొకళ్ళు అని తేడా ఉందా? అంటే మతం మారినంత మాత్రాన దళితులకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదా? ఆ వివక్షత అలానే ఉంటుందా ఏ మతంలోనైనా? నాకు తెలవక అడుగుతా. ఎందుకంటే వివక్షత ఉన్న చోటే కదా రిజర్వేషన్ కావాలి. అంటే క్రిస్టియానిటీలోకి పోయినా, ఇస్లాంలోకి పోయినా అంతే వివక్షత ఉంటుంది. అలాంటప్పుడు మతం మారడం ఎందుకు? నిజంగా ఈ వార్త వింటే చూడండి మీరే. ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది. దళిత ముస్లింలకు గతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి, ఇది ఫస్ట్ ఇన్నా నేను, ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది. అసలు మన తెలంగాణలో క్రైస్తవులే లేరు. మన దళిత క్రైస్తవులు పుట్టుకొచ్చిండ్రు. చర్చిలు ఉన్నాయి, ఈడ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి, అదొక వింత. మళ్ళీ ఫస్ట్ ఇంకో వింత చూస్తాను, దళిత ముస్లింలు. ఏంద్ర సామి ఇదంతా?